దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక ఉపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:42 వరకు ఆయన ప్రసంగిస్తారు. అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా సదస్సులో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. స్వీడన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశమవుతారు. ఈ సమావేశ వేదికను మంత్రి పేషి నిర్ణయించనుంది. అలాగే ఉదయం 10:30 నుంచి 11:25 వరకు భారత్ మండపం వెస్టిండ్లోని రూమ్ నంబర్ 6లో జరిగే కార్యక్రమంలో శ్రీధర్ బాబు ప్రసంగించనున్నారు. హెటరోజీనియస్ కంప్యూటర్ ఫర్ డెమోక్రటిక్ యాక్సెస్ టు ఏఐ ఫ్రమ్ వర్క్ లోడ్ అవేర్నెస్ టు స్కేల్ డిప్లాయ్మెంట్ అనే అంశంపై ఆయన మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2:30 నుంచి 3:25 వరకు భారత్ మండపంలోని రూమ్ నెంబర్ 8లో జరిగే ఏఐ ఏజెంట్ ఫర్ ఏ బెటర్ టుమారో గవర్నమెంట్ సర్వీసెస్ క్లైమేట్ యాక్షన్ అండ్ రెసిలియంట్ సెక్షన్లో మంత్రి పాల్గొంటారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. గత 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ఇవాళ చాలా కీలకమైనటువంటి భేటీ అనేది ఉండబోతుంది. ఎందుకంటే ఏ కాన్క్లేవ్ లో ఆయన పాల్గొనబోతున్నారు. సో ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి అనేక రకమైనటువంటి సమ్మిట్ లో ఇటు శ్రీధర్ బాబు గాని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని కూడా పాల్గొంటున్నారు. తెలంగాణలో రైజింగ్ ఇండియా పేరుతో వారు చెప్తున్న కార్యక్రమాలు, దానితో పాటు ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏ రకమైనటువంటి సబ్సిడీ ఇవ్వడం కానీ ఎటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటున్న దాంట్లో కూడా ఎప్పటికప్పుడు వారు సమయం వచ్చడం వల్ల ప్రతి ఒక్క అంతర్జాతీయ వేదికల్ని వాళ్ళు లక్ష్యం చేసుకుని చెప్తూనే ఉంటారు. సో దాని దగ్గరగా ఇవాళ ఏ సమ్మిట్ లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. చాలా కీలకమైనటువంటి ఉపన్యాసం కూడా ఆయన చేయబోతున్నారు. దాంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల కాలం చూసాం, నిన్న ఏషియా బయోటెక్స్ లో కూడా కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నారు ప్రభుత్వానికి సంబంధించి. దాంట్లో భాగంగా ఏఐకి సంబంధించి ఒకటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఉన్నాయి కాబట్టి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏఐ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున కూడా ఉన్నారు కాబట్టి దానివల్ల ఇక్కడ ఎంఓఎల్ చేసుకుంటే ఎంతవరకు వాళ్ళకి లాభం చేకూరుస్తుంది అన్న దాంట్లో కూడా ఇప్పటికే పెట్టుబడులను ఆకర్షించే పనిలో కూడా ఆయన ఉన్నారు కాబట్టి దాని దగ్గరికి ఆయన కీలకమైనటువంటి ఉపన్యాసాలు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉంటే అనువైనటువంటి ప్రదేశాలు ఏ విధంగా ఉన్నాయని దానిపై కూడా వారు చెప్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి ఇస్తున్నటువంటి సబ్సిడీలు కూడా మేము ఇస్తామని కూడా ఆయన చెప్పబోతున్నట్టుగా మనకు సమాచారంతో చాలా కీలకంగానే ఈ యొక్క సమావేశం అనేది ఉండబోతుంది. ఎందుకంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకతల్ని ముందుగా వారు చెప్పబోతున్నారు. పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా కూడా వారు ఉండబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.